దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై ముఖ్యమైన దృష్టి పెట్టారు. జపాన్లోని సికాన్సెన్ రైలు గంటకు 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్ళగలదు. ఈ రైలు సాంకేతికత ప్రపంచంలోనే అత్యాధునికంగా ఉంటుంది. మోడీ టోక్యో నుంచి సెండాయ్ వరకు బుల్లెట్ రైల్లో ప్రయాణించడం ద్వారా ఈ ప్రాజెక్టుపై ఆయన కట్టుబడిని చూపించారు. ఈ ప్రయాణం ద్వారా రైలు వ్యవస్థ పనితీరు, భద్రత, సమయపాలనపై ప్రత్యేక అవగాహన లభించింది. జపాన్లో శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లతో మోడీ భేటీ కావడం భవిష్యత్తులో భారతదేశంలో అవసరమైన మానవ వనరులను తయారు చేయడానికి ప్రాధాన్యమిచ్చే ప్రయత్నంగా చూడవచ్చు. ఇది కేవలం రైలుని కొని నేరుగా ఉపయోగించడమే కాదు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో దేశంలోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యం. మోదీ జపాన్ పర్యటనలో ఆయన జపాన్ ప్రధాని సిగేరు ఇషిబాతో కొత్త ఆల్ఫాఎక్స్ రైలును పరిశీలించారు. ఈ రైలు అత్యాధునిక సాంకేతికత రూపొందించబడింది. భవిష్యత్తులో భారత్లో కూడా ఈ విధమైన ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని మోదీ సూచించారు. పర్యటన కేవలం రైలు ప్రాజెక్టు వరకు పరిమితం కాలేదు. భారత్ జపాన్ ఆర్థిక వ్యాపార సంబంధాలను మరింత బలపరిచే వేదికగా మారింది. మోదీ జపాన్ గవర్నర్లతో సమావేశమై సాంకేతిక సహకారం, పెట్టుబడులు, స్టార్టప్లు, చిన్న వ్యాపారాల ప్రోత్సాహం గురించి చర్చించారు. ఈ సమావేశం జపాన్ రాష్ట్రాల నుంచి నేరుగా పెట్టుబడులను ఆకర్షించి మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని తోడ్పడుతుంది. భారత్ జపాన్ ఆర్థిక వేదిక సదస్సులో మోదీ జపాన్ పారిశ్రామికవేత్తలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఇది దేశాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా మార్చే వ్యూహాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ పర్యటన తర్వాత మోదీ చైనాకు వెళ్ళడం కూడా వ్యూహాత్మకంగా చూడాలి. జపాన్తో బలోపేతమైన సంబంధాలు, చైనాతో చర్చలు భారతదేశానికి బలమైన స్థానం ఇస్తాయి. రెండు ప్రధాన ఆసియా ఆర్థిక శక్తులతో సమన్వయాన్ని సాధించడం దేశం యొక్క అంతర్జాతీయ వేదికలో ప్రాధాన్యం పెంచడమే లక్ష్యం. మొత్తంగా మోదీ జపాన్ పర్యటన కేవలం ఒక పర్యటన మాత్రమే కాదు, బుల్లెట్ రైలు సాంకేతికతను ఆకర్షించడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, అంతర్జాతీయ వేదికలో భారతదేశ స్థానం బలోపేతం చేయడం వంటి వ్యూహాత్మక ప్రణాళికతో కూడింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.